వెల్కమ్ టు ఆర్వై టీవీ. నేను మిస్ సుమలత. మీడియాపై దాడి హేయమైన చర్య. సినీ నటుడు మోహన్ బాబుపై హత్యానేరం కేసు నమోదు చేయాలి. రామయ్యంపేటలో పాత్రికేయుల నిరసన. తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. రామయ్యంపేట మండల కేంద్రంలో బుధవారం TUWJIJU 143 ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సినీ నటుడు మోహన్ బాబు, TV9, TV5, ETV2 ప్రతినిధులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్థానిక మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్ రజనీకుమారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం సరైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. హత్య యత్నానికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో TUWJIJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ, రామయ్యంపేట జర్నలిస్టు జేఏసీ అధ్యక్షులు బసంపల్లి మల్లేశం యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేరి రాము, TUWJIJU జిల్లా ఉపాధ్యక్షులు పాతూరి రమేష్ గౌడ్, TUWJIJU జిల్లా సంయుక్త కార్యదర్శి మల్కు నాగేష్ సగర, TUWJIJU 143 మండల అధ్యక్షులు బల్ల యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి కర్రె నరేందర్, చిన్న శంకరంపేట TUWJ 143 ప్రధాన కార్యదర్శి సలేంద్రి, అరుణ్ యాదవ్, జర్నలిస్టు నాయకులు రామారపు యాదగిరి, రాగి, తుజాల శ్రీనివాస్, భైరవరెడ్డి, సర్గు నర్సింలు తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబుపై కేసు మోహన్ బాబుపై వెంటనే కేసు తీసుకెళ్ళాలని కోరుతున్నాము. బాబు మా జర్నలిస్టు మిత్రులపై దాడి చేయడాన్ని మెదక్ జిల్లా TUWJ పక్షాన రామాయంపేట నిరసన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా అయ్యప్ప దీక్షలో ఉన్న మా జర్నలిస్టు మిత్రుడు విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కాలేజీకి వెళ్తే విశేషరహితంగా కొట్టడం మోహన్ బాబు పిచ్చితనాన్ని నిజంగా నిదర్శనం అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి మోహన్ బాబుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మోహన్ బాబు అరెస్ట్ చేసే వరకు వదిలివేయమని హెచ్చరిస్తున్నాం. సీనియర్ నటుడు నిర్మాత అయినటువంటి మోహన్ బాబు అహంకారపూరిత వైఖరితో మరి నిన్న సాయంత్రము మీడియా మిత్రులపై దాడి చేయడం జరిగింది. TV9 రిపోర్టరు, TV5, ETV2 ముగ్గురు ప్రతినిధులపై విచక్షణరహితంగా ఆయన ప్రైవేటు అంశాలతో దాడి చేయడము ఖండించాలనే విషయము. మరి ఈరోజు రామాయంపేట పాత్రికేయ మిత్రులందరము సీనియర్ నటుడు మోహన్ బాబు చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన రాని తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తున్నాము. మరి ఆ మోహన్ బాబు తనయుడు ఎవరైతే ఉన్నారో అతనే మీడియా మంత్రులను ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏదైనా విషయం ఉంటే మేము సంబంధిత వ్యక్తులను కోరే సందర్భంలో ఈ పంటలు ఇప్పుడే వచ్చిన మోహన్ బాబును మరి ఇవన్నీ అడిగే ప్రయత్నం చేయగా మోహన్ బాబు రాక్షసంగా దుర్మార్గంగా ఆయన లోగోను తీసుకొని లోగోతో ఆ రిపోర్టర్ తనపై గట్టిగా విసరడంతో ఆ రిపోర్టర్కు తీవ్రమైన గాయాలు అయ్యాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ తక్షణం స్పందించి మోహన్ బాబుపై హత్య నేరం కింద అతన్ని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో TUWJ అన్ని సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఉపకల్పిస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణలో వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన నాయకుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏమైన చర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. జర్నలిస్టులపై దాడి చేయడం అది ఒక ఏమైన చర్య.
మీరు బజార్ల పడి తన్నుకుంటూ న్యూస్ కవరేజ్ చేయొద్దంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి. బజార్ల పడి తన్నుకొని జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది అది ఒక ఏదైనా చర్య. దీన్ని జర్నలిస్ట్ సంఘం తరఫున ఖండిస్తున్నాము. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. అవసరమైతే నాకు తెలిసి కొంత ఆయనకు పిచ్చి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ఆ వీడియోలో చూస్తుంటే ఆ పిచ్చి ఆసుపత్రిని కూడా వెంటనే ఆయన చేర్పించాలని సంబంధిత అధికారులు కోరుతున్నాము. అట్లనే ఆయన మీద వెంటనే అత్యాయత్నం కేసు నమోదు చేయాలి. వెంటనే అత్యాయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. లేకపోతే మా జర్నలిస్ట్ సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.